సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన కార్యక్రమాల పట్ల, శంకుస్థాపన పట్ల, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. మీకు నచ్చినటువంటి విధి విధానంగా ఘనంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఇవి మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతాయి. కొన్ని అంశాలు మీ పరిగణనలో లేవన్న విషయాన్ని సుస్పష్టంగా గ్రహించుకోగలుగుతారు. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. విదేశాలు వెళ్ళగలిగితే, అక్కడ ఉద్యోగం సంపాదించగలిగితే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పుల్ని తీసుకురాగలుగుతాను, కుటుంబ పురోగతి ఏర్పడుతుంది అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. వాస్తవాలకు అతీతంగా తీసుకునే ఏ నిర్ణయాలైనా కూడా ఏమాత్రం ఉపయోగపడవు. నిరాశ, చేదనుభవాలకి తప్ప. జాగ్రత్త వహించండి. ఉన్న చోటనే ఉండి మంచి ఉపాధిని సంపాదించుకోగలిగితే ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో వృద్ధి చెందే అవకాశం ఉంది. అక్కర్లేనటువంటి ఆలోచనలు, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టుకొని విదేశాలకు వెళ్ళటం వలన కుటుంబం ఇంకాస్త వెనక్కి వెళ్ళటమే తప్పించి ముందడుగు వేసేది ఉండదన్న విషయాన్ని గ్రహించండి. సహోదర సహోదరి వర్గం వాళ్లకు సంబంధించినటువంటి శుభకార్యాలలో కట్న కానుకలు చెల్లించడానికి కాను రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యరూపంలో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు, జయప్రదం చేయగలుగుతారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విద్యల పట్ల, అన్య భాషల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని సందర్భాలలో విచిత్రమైనటువంటి అలవాట్లు మీకు అంటుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించడం కోసం చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రవిగ్రహం దగ్గర 6 ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.